నమస్కారం. మన్నెంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. మన్నెం ప్రజల ఇలవెల్పు, గిరిజన సంస్కృతికి ప్రతీక పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన అమ్మవారి జాతర మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన పోచమ్మ తల్లి జాతరను రంపచోడవరం శాసనసభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు ప్రారంభించారు. గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో వెలిసిన గండిపోచమ్మ అమ్మవారి క్షేత్రం భక్తి పారవస్యంతో పలుకించిపోతోంది. గొందూరు గ్రామంలో వెలిసిన ఈ స్వయంభూమాతకు ఏటా జరిగే జాతర అంటే మన్నెం ప్రాంతానికి ఓ పెద్ద పండుగ. ఈ ఏడాది జాతర మహోత్సవాలను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని కొనియాడారు. అయితే పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యను ఆలయానికి ప్రధాన సవాలుగా మారింది. గతంలో వరదలు వచ్చినప్పుడు ఆలయం నీట మునిగి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆలయ రక్షణకు నడుం బిగించింది. వరదల నుండి గండిపోచమ్మ ఆలయాన్ని రక్షించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఆలయ రక్షణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి భవిష్యత్తులో గోదావరి వరదలు వచ్చినా అమ్మవారి క్షేత్రానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మన్నెం ప్రజల ఆధ్యాత్మిక నమ్మకాలను కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే తెలిపారు. ఏజెన్సీ నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తుండటంతో గొందూరు పరిసరాలు జనసందడిగా మారాయి. ఈరోజు ప్రధానంగా ఉగాదిని పురస్కరించుకొని మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతల యొక్క వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఎంతో ప్రతిష్ఠత పొందినటువంటి స్వయంభూ శ్రీ గండిపోచమ్మ అమ్మవారి యొక్క మహోత్సవాలు ఈ రోజు మొదలుకొని 5 రోజుల పాటు ఈ యొక్క మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది గిరిజనుల ఆరాధ్య దైవం అండి. మీ అందరికీ కూడా తెలుసు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్నటువంటి మన దేవీపట్నం మండలంలో వెలిసినటువంటి గండిపోచమ్మ అమ్మవారిని ప్రొటెక్షన్ వాల్స్ కోసం మేము ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అదే విధంగా ఆలయ ఈ పి గొందూరు గ్రామంలో ఉన్నటువంటి మన గండిపోచమ్మ అమ్మవారు చాలా ప్రసిద్ధత పొందినటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ వల్ల సంవత్సరానికి ఉన్నటువంటి 6-7 నెలలు కూడా అమ్మవారు వాటర్ లోనే మునిగిపోయి ఉంటారు. కేవలం 2-3 నెలలు మాత్రమే ఇలా సమ్మర్ లో, అది వర్షం లేకపోతే అమ్మవారి యొక్క దర్శనము జరుగుతుంది. ఇటు రీతిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగానే కర్ణాటకలో సంగమేశ్వర స్వామికి ఏ విధంగా అయితే అక్కడ ఫ్లడ్ లో ఉన్నటువంటి ఆ సంగమేశ్వర స్వామికి ప్రొటెక్షన్స్ వాల్స్ ఏ విధంగా ఆ టెంపుల్ ని రక్షించారో అతి రీతిగానే మన రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ కి కూడా మన ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. దాని నిమిత్తం 207 కోట్ల రూపాయలు మనకి పోలవరం ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసి దీని డెవలప్మెంట్ కోసం మన కూటమి ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వాలు ఎంతగానో సహకరిస్తా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను, కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలు నమ్మకాలని, మత విశ్వాసాలని, వాళ్ళ యొక్క ప్రతిదీ కూడా గమనించి గుర్తించి వాళ్ళకి మంచి విలువలు ఇవ్వడంతో పాటు ఈరోజు చూస్తే
దేశంలోనే ఎక్కడా లేదండి, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రంపచోడవరం ఒకే ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేశారు. అంటే ఏజెన్సీ ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే గొప్ప ఒక రోల్ మోడల్ గా చేయాలనేటువంటి ఉద్దేశంతో గండిపోచమ్మ అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దాంతో పాటు మా గిరిజనుల యొక్క ఆరాధ్య దైవం కూడా అనేక మంది భక్తులు వచ్చి సందర్శించుకొని అమ్మవారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ 5 రోజుల మహోత్సవాల్లో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మీరు ఏదైతే కోరికలు అమ్మవారిని కోరుకున్నారో ఖచ్చితంగా ఆ కోరికలన్నీ నెరవేర్చే అమ్మవారు కనుక మీరందరూ వచ్చి అమ్మవారిని దర్శించి మీ యొక్క కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారు ఆశీర్వాదాలు తీస్తారు. అదేవిధంగా ఉగాదిని పురస్కరించుకొని మీరు ఏదైతే ఆశపడుతున్నారో ప్రతి దానిలో విజయం చెందాలని, ఆనందంగా సంతోషంగా ఉండాలని, కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు మీ సపోర్టు ఆదరణ ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది ముందు రోజుగానే మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే బాధితులు ఉన్నారో పోలవరం ప్రాజెక్టుకి సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులను పిలిచి ఉగాది ముందు రోజు నాడే 250 కోట్ల రూపాయలని నిధుల్ని విడుదల చేయడం జరిగింది. దానిలో మీకు తెలుసు 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా ఒక 900 కోట్లు, తర్వాత ఉగాది మళ్ళీ దీపావళికి ఇంకో 900 కోట్లు రెండో విడత, ఇప్పుడు మూడో విడత కింద 250 కోట్లు ఉగాది సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 2000 కోట్లు పైనే మనకి పోలవరం నిర్వాసితులకి ఏదైతే ఇస్తామన్న మాట ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చి 2027 లోపే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామం చేయాలి, జాతికి అంకితం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాని దిశగా ఎమ్మెల్యేలుగా మేము కూడా సహకరిస్తూ ప్రజలకి ఎంతగానో సపోర్ట్ ఉండి ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు ఆ డబ్బులు పడడం వల్ల నిర్వాసితులకి ఎంతగానో వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనుక దీన్ని గమనించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి గండిపోచమ్మ అమ్మవారి యొక్క మహోత్సవాల్లో ఎమ్మెల్యేగా మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా అమ్మవారికి ₹1,00,000 విరాళంగా ఇవ్వడం జరిగిందండి. ఏజెన్సీ ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మన్నెంలో న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.